హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను నాటుకోడి పులుసు గారెలు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. నాటుకోడి తెచ్చుకుని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. సాల్టు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక 2 టమాటాలు, 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు, చిన్నది ఎండు కొబ్బరి ముక్క, కొన్ని పుచ్చపప్పు గింజలు, ఒక హాఫ్ స్పూన్ అంత గసాలు, ఇవన్నీ కలిపి ఇగోండి నానబెట్టాను గ్రేవీకి. ధనియాలు, జీలకర్ర, లవంగలు, చెక్క, మిరియాలు, గసాలు, యాలకులు, ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేయించి పొడి కొట్టుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, వీటితో నాటుకోడి పులుసు చేసి చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెడదామండి. ఇవన్నీ వేయించి పొడి కొట్టుకోవాలండి. ఈ మసాలాలన్నీ ఇవన్నీ వేయించి కొంచెం దోరగా వేయించి పొడి కొట్టుకోవాలి. ఇదిగోండి, ఇవన్నీ చూసారా దోరగా ఏగిపోయినాయి. ఒక గిన్నెలోకి తీసేద్దాం. కొంచెం చల్లారాక పొడి కొట్టుకుందాం. ఇప్పుడు కర్రీకి బాండి పెడదామండి. కొంచెం హీట్ ఎక్కనివ్వండి. ఇదిగోండి, ఆయిల్ వేస్తున్నాను. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, చూసుకుని వేసుకోండి. ఇవ్వండి, 4 లవంగ మొక్కలు, చిన్న చెక్క, ఒక 2 యాలకులు, ఇవి వేసేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే అవి వేయండి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, వేసేసుకుని ఇవ్వండి. ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర, ఇవి కూడా ఇప్పుడే వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిద్దామండి. అవి వేగడానికి ముందు ఇదిగోండి పసుపు, ఒక పావు స్పూన్ అంత పసుపు. ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి, కొంచెం వేసుకోండి, తర్వాత మిగతాది వేద్దాం. ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసేసి ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టేద్దాం, తొందరగా మగ్గిపోతాయి. ఇదిగోండి, చక్కగా ఏగిపోయినాయి ఆనియన్స్, చూసారా? ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి ఒక 2 ఫుల్ స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. నాటుకోడి కదండి, మసాలాలైనా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అని ఏదైనా కొంచెం ఎక్కువే పడుతుంది. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇవ్వండి, ఇందాక వేయించుకున్నాయన్నీ ఇలా పొడిగొట్టి పెట్టుకున్నాను. ఈ నానబెట్టిన బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి ఇవి కూడా మిక్సీకి వేసేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. వీటితో పాటు ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా మెత్తగా అది కూడా పేస్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బాగా వేగుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ఒక
4 స్పూన్లు వేసా కారం. మనం వేయించి పొడిగొట్టుకున్నాం కదా, అది 1-2 స్పూన్లు ఇప్పుడు వేయండి, మిగతా తర్వాత వేద్దాం. ఇవి కూడా ఈ ఆయిల్లో కొంచెం దోరగా వేగిపోతే ఇగో 1-2 స్పూన్లు అంతా పెరుగు ఇప్పుడు వేసుకోండి. బాగుంటుంది నీసు కూరలకు పెరుగు 1 స్పూన్ అయినా 2 స్పూన్లు అయినా వేస్తే ముక్క నీసు వాసన రాదు, బాగా ఉడుకుతుంది కూడా. ఇప్పుడు ఈ చికెన్ శుభ్రం కడిగి పెట్టుకున్న నాటుకోడి ఇందులో వేసేద్దాం. అదిగో వేసేసాం కదా మొత్తం. ఇప్పుడు శుభ్రం కలిపేసుకుందామండి. అడుక్కి పైకి కారం మసాలా ఇవన్నీ చక్కగా ముక్కకు పడతాయి. ముక్క తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసేసి మూత పెట్టేసుకుందాం. ఇంకా దాన్ని ఇంకా ముక్క మగ్గేదాకా మూత పెట్టేద్దాం. ఇదిగోండి చికెన్ వేసాక చక్కగా అడికి పైకి కలుపుకోండి. ఒక 10 నిమిషాల దాకా, 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి అడికి పైకి కలుపుకోండి. 10 నిమిషాలు అయిందండి. చక్కగా ఇగో ఒక హాఫ్ దాకా ఉడికిపోయింది, మగ్గిపోయింది ఆయిల్లో చికెను. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇందాక 2 టమాటాలు చూపించాను కదండి, అవి ఇగో ఇలా గ్రేవీ చేసుకోండి. ఇది పులుసుకి కంపల్సరీ టమాటా 1-2 ఇలా గ్రేవీ చేసుకుని వేసుకోవాలి. అదే మనకి గ్రేవీ అవుతుంది, పులుపు కూడా ఇస్తుంది, కొంచెం బాగుంటుంది. ఈ టమాటా వేసేసాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మిగతా ప్రాసెసెస్ చూద్దామండి. ఇదిగోండి గారెలు అన్నాను కదా, గారెలకి ఏంటంటే ఒక మిక్సీ తీసుకునండి. ఇందులో మినప్పప్పు వేసుకోండి. నానబెట్టుకున్న మినప్పప్పు ఒక 5-6 గంటలు నానబెట్టుకుని ఇదిగో ఈ మినప్పప్పులో కొన్ని అల్లం ముక్కలు, ఒక 2-3 పచ్చిమిర్చి వేసి వాటర్ ఎక్కువ వేయకుండా లైట్గా వాటర్ వేసుకుని గారెల పిండిలా పట్టుకోవాలి. వీటితో గారెలు వేసుకోవాలి. ఇప్పుడే మీరు ఏం చేస్తారంటే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకుంటే గారెలు వేసేసుకోవచ్చు. ఇదిగోండి టమాటా వేసాం కదా, చక్కగా అందులో పచ్చివాసన అన్నది పోయింది. ఇప్పుడు 2 నిమిషాలు మగ్గించాను. ఇప్పుడు ఏం చేస్తారంటే వాటర్ వేసుకోవాలండి. కంపల్సరీ ఏంటంటే హాట్ వాటర్ పక్కన పెట్టుకోండి. ఇలాగా నాటుకోడి ఇట్లాంటి వాటికి ఏంటంటే హాట్ వాటర్ పెట్టుకోండి. ఈ చల్లనీళ్ళు వేసామనుకోండి ఆ ముక్క తొందరగా ఉడకదు, గట్టి పడిపోద్ది. అలాగా మనం పక్కన ఇలాగా వాటర్ మరిగించుకుని ఈ వాటర్ పోసేసుకోండి. పులుసు కదా కొంచెం వాటర్ ఎక్కువే ఉండాలి కాబట్టి అదిగోండి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు వేసేటప్పటికి ఏంటంటే ముక్క తొందరగా మగ్గుద్ది. చల్లనీళ్ళు వేసేసరికి తొందరగా మగ్గదు, మెత్తబడి గట్టిగా ఉంటుంది. నాటుకోడి అసలు గట్టిది కదండి. ఇలా ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయండి. పక్కన వేడి నీళ్ళు పెట్టుకుని అయిపోయండి. మూత పెడుతున్నానండి. ఇదిగోండి ఇందాక పిండి రుబ్బాం కదా, అది ఇదిగోండి గారెలు ఇలా వేసేసుకోవాలి. ఇలా పిండి ఇలా గట్టిగా రుబ్బుకోండి. ఇందాక మీకు చూపించాను కదా మినపప్పు అల్లం పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టాను, అది చక్కగా ఇలా గట్టిగా రుబ్బుకుని ఇందులో సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకుని ఇంతే చక్కగా ఇలా వేసేసుకోండి. అన్నీ అంతే ఇలా వేసేసుకోండి. ఈ నాటుకోడి పులుసుకి ఈ గారెలు కాంబినేషన్ బాగుంటుందండి. ఇవ్వండి
ప్రతి గారె అంతే ఇలా వేసేసుకోండి. అంతేనండి. అవి చక్కగా అటు ఇటు ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇదిగోండి వాటర్ పోసాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇదిగోండి చక్కగా ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం పట్టుకున్న మసాలా ఇందాక ఒక 2 స్పూన్లు వేసాం కదండి. ఇప్పుడు దించే ముందు ఇంకొక 2-3 స్పూన్లు వేసుకోండి. ఇదిగోండి నేను మొత్తం 2 స్పూన్లు వేసాను. ఈ గ్రేవీ బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసాలు అన్నీ ఇలా ముద్ద చేసుకున్నాం కదా, ఈ ముద్ద ఒక 2-3 స్పూన్లు వేయండి. ఈ ముద్దతోనే మీకు కూర చక్కగా పులుసులాగా గ్రేవీలాగా మనకి దేంట్లోకైనా ఈ కూర సూపర్ ఉంటుందండి. కంపల్సరీ ఆ ఎండు కొబ్బరి, జీడిపప్పు, గసాలు గ్రేవీ ఇలా లాస్ట్లో ఒక 5 నిమిషాల్లో కూర దించుతామనగా అది వేసేసుకుని ఈ టైంలో మీరు ఉప్పు, కారం అన్నీ ఒకసారి చూసుకోండి. ఏది తక్కువైతే అది వేసుకోండి. అది ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఆ గ్రేవీ అందులో బాగా ముక్కలకు పట్టుకుంటుంది. ఇదిగోండి ఆ గ్రేవీ వేసాక అలా ఉడుకుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి తిప్పేసేయండి. చక్కగా మన నాటుకోడి పులుసు, ఇదిగోండి నాటుకోడి పులుసు రెడీ. ఇదిగోండి పక్కన గారెలు వేస్తున్నాను. కాంబినేషను గారెలు, నాటుకోడి పులుసు. ఇదిగోండి మన నాటుకోడి పులుసు రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగా చక్కగా మంచి కలర్ వచ్చాక ఇలా తీసేసుకోండి. ఒక పేపర్ వేసుకుని ఏదో ఒకటి టిష్యూ కానీ బటర్ పేపర్ ఏదో ఒకటి వేసుకుని చక్కగా దాని మీదకి ఇలా తీసేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. అంతేనండి, గారెలు రెడీ. ఇదిగోండి గారెలు, నాటుకోడి పులుసు రెడీ. చూసారా, ఇదిగోండి నాటుకోడి పులుసు ఇలాగా చక్కగా గ్రేవీగా వస్తుందండి. ఇదిగోండి గారెలు, నాటుకోడి పులుసు రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.